హాయ్! హలో! నమస్తే అండి. ఇక్కడ చూపించే రెసిపీ ఈరోజు కూర కారం అండి. సంవత్సరం మొత్తం ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియోలోకెళ్ళిపోదాము. ఇక్కడ ఎండుమిర్చీలు 2 రకాల ఎండుమిర్చి తీసుకున్నాను. 3/4 అలానే బ్యాచికాయలంటారు. ఇవి 2 కలిపి కారం కొట్టిస్తే కారం మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వీటిని ముందుగా బకెట్‌లో వేసుకొని శుభ్రంగా జాలిబుట్టలో వేసుకొని నీళ్ళన్నీ వడిలిపోయినాక ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇలా 2 రోజులు ఎండలో పెట్టుకొని ఎండిన తర్వాత తొడియాలు తీసేసుకొని వీటిని ఒక గోతంలో వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కేజీకి అరచాడు ధనియాలు చొప్పున 3 కేజీలకి 3 అరచాల ధనియాలు వేయించుకొని ఒక బౌల్లోకి పెట్టుకుందాం. ఒక అరచాడు మెంతులు వేసుకొని మెంతులు వేగాక 1/4 కేజీ జీలకర్ర వేసుకుందాం. 3 కేజీలకి లెక్క చెప్తున్నారండి. ఇదంతా వేయించుకొని వీటన్నిటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఎండబెట్టుకుని మిర్చి తెచ్చి ఈ భారీగా 3/4 2 రకాలు కలిపి కొట్టిస్తే కారం బాగా ఫ్రెష్గా నిలవ ఉంటుంది, మంచి కలర్గా ఉంటుంది. ఎండబెట్టుకున్న వీటిని తొడియాలు తీసి 2 రోజులు ఎండబెట్టుకున్న వీటిని మరలా మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని ఉప్పును కూడా రాళ్ళు ఉప్పుని ఎండబెట్టి పక్కన పెట్టుకుందాం. వీటన్నిటిని వేయించుకున్న వీటిని ఆల్రెడీ ఎండలో పెట్టిన వాటిని మళ్ళీ ఎండలో పెట్టుకుంటే మంచి కలర్గా మంచిగా పడుతుందన్నమాట. మరక పంపించినప్పుడు మనము ఉప్పు, ఎండుమిర్చి, ఆవాలు, అలానే ధనియాలు, జీలకర్ర ఆవాలు కాదు ధనియాలు, జీలకర్ర, మెంతులన్నింటినీ ఎండలో పెట్టుకుందాము. ఇప్పుడు కేజీకి 1/2 కేజీ చిన్నులపాయలు పడతాయి. 3 కేజీలకి కేజీన్నర చొప్పున చిన్నులపాయలు వలిచి పక్కన పెట్టుకుందాము. అలానే ఇందులో మొత్తం 7 కేజీలు తీసుకున్నానండి. అయితే 3 కేజీలేమో కూరకారము, 2 కేజీలేమో గొడ్డు కారంలోకి మిర్చి ఎండబెట్టుకొని వాటిలో ఒక అరచాడు ఉప్పు వేసుకొని ఒక 400 గ్రాముల ఆముదం వేసుకొని తెచ్చుకుంటే గొడ్డు కారం మనకి రెడీ అయిపోయినట్లేనండి. చూడండి, ఇప్పుడు కరివేపాకును కూడా వాష్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఎండబెట్టుకొని వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆముదము కేజీ బాటిల్స్ అండి, 2 1/2 కేజీ బాటిల్స్ గొడ్డు కారంలోకి కూర కారంలోకి ఇట్లా ఎండబెట్టుకున్న మసాలా దినుసులన్నీ మిల్లుకి పంపాము. చూడండి కారం ఎంత కలర్ఫుల్గా వచ్చింది. ఇలా వచ్చిన కారాన్ని జిప్లాక్ కవర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం అనుకుంటుంది. వీటిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.